వేషం. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముడతన్నాడని ఎప్పుడో చెప్పాడు. ఏడిపించనివయా, ఏడిపించని. ఇప్పుడు నీ బిడ్డని నీ కళ్ళ ముందు తిడితే నీకు నొప్పి పుట్టిదా పుట్టదా? ఆడు అసలు మాటలు తిట్లు తిని ఆడు మౌనంగా పోయినా సరే నీకు మండి నువ్వు పోయి తగాద పెట్టుకుంటావు. ఏదిరా అట్టు పడితే అట్టు మాట్లాడదు, ఎవడు అనుకుంటున్నాడు నా కొడుకు, లేకపోతే అమ్మాయి నా కూతురు, ఎదురారా నువ్వురా అని కొట్లాటకు దిగుతావు. సరిగా ఓపికలే నువ్వే కొట్లాటకు పోతే నీకు ఆయన విశ్వానికే రాజైన వాడు ఎట్టపోతాడు ఊహించొక్కసారి. నేను చెప్పే కహానీలా, మాయ మాటలా, ఒట్టి మాటలా, లేఖనమా? లేఖనం. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. నువ్వెవరు అయ్యా, నిన్ను చూడటం ఇప్పుడే అన్నాడు సౌలు. నా పిల్లల్ని హింసిస్తే నన్ను హింసించినట్టు, నా పిల్లలకి ఏముండదు, నాకు కలిగిద్ది బాధ. ఈ బాడీలో ఎక్కడ టచ్ చేసినా స్పర్శ ద్వారా ఫస్ట్ సమాచారం ఎక్కడికి పోయిద్దాయా? పెద్దగా చెప్పండి. బ్రెయిన్కి పోయింది, అంటే మెదడుకు పోయింది. మెదడు ఎట్లుంటుంది, ఎక్కడ ఉంటుంది? మోకాల్లో ఉంటుంది, తలకాయలో ఉంటుందా? తలకాయలో ఉంటుంది కదా. సంఘము అనబడిన ఆయన శరీరం మనం అందరం. మనకి శిరస్సు ఎవరు? ఇప్పుడు మనల్ని ఎక్కడ ఎవడు ఎట్లా టచ్ చేసినా ఇప్పుడు ఆయన మిన్నకుంటా. నిన్ను తిట్టాడు అనుకోకడు, ఏడికి పోయింది? మన చేతులకి కాళ్ళకి లేవు చెవులు, తలకున్నాయి. అంటే ఇప్పుడు చెప్పండి, మన శరీరం అన్నప్పుడు మనల్ని తిట్టే తిట్లు మనకిన పడతాయా, తలకాయకిన పడతాయా? అది మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. సాక్షాత్కారమయ్యుండగను, సాక్షాత్కారమయ్యుండగను, లక్ష్య పెట్ట మిహ బాధలకు. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. సంఘానికి శిరస్సు ఎవరు? మీకు దండం పెడతాను, అందరు కలిసి పెద్దగా చెప్పండి. మీరు ఉపవాసాలు ఉన్నారు నాకు అర్థమైందిలే, కానీ పెద్దగా చెప్పండి. సంఘానికి శిరస్సు ఎవరు? రైట్. కడుపుకు ఆకలైంది, కడుపుకు ఆకలైంది. కడుపుకు ఆకలైతే బాధపడేది ఏది? తలని ఎప్పుడుతుందరా, ఎందుకు పొద్దు నుంచి అన్నం తినలా. ఇప్పుడు ఈ కడుపుకి ఫుడ్ దేవులాడే పని ఎవరిది? కళ్ళది. ఆ కళ్ళు ఎక్కడున్నాయి? తలకున్నాయి. మెదడుది. మెదడు ఎక్కడుంది? రైట్. ఇప్పుడు మన కడుపు చూసేది ఎవరు? కడుపు దాన్ని అదే చూసుకుంటుందా? చూడండి, లింక్ ఎట్లుందో చూడండి. కడుపు ఖాళీ అయితే మళ్ళీ నింపటానికి తలకాయ ఆలోచించేది. నీ కడుపుకు కావలసినవన్నీ సిద్ధపరుస్తాడంటే అది ఎవరు? తల ఎవరు? పెద్దగా చెప్పు. ఆ జానుడు పొట్టిచ్చినోడు దానికి మేత పెట్టాలని తెలీదు. ఏమయ్యా వారి నాయన, ఏం ఆలోచన, ఉద్యోగం వచ్చిద్దో రాదో, వచ్చిద్దో రాదో, వచ్చింది. నీకు రాకపోతే ప్రపంచానికి రాదు. దేవునికి స్తోత్రం. ఏమైద్దో ఏమైద్దో గందరగోళం. ఒక పక్క నేను చెప్పేటప్పుడు వింటానికి మాత్రం ఈకిలిచ్చుకుంటా, మళ్ళీ కాసేపు ఈ కోట అయిపోగానే
ఎట్లండి ఇంత చంచలం అయితే? కాస్త ఆలోచించండి. నిన్ను పిలిచినోడు ఎంత నమ్మదగినోడు, ఎంతైనా నమ్మదగిన వాడు. అప్పచెప్పని, పట్టించుకోకపోతే వదిలేని. నొప్పి ఎవరికి? మనకేం ఉండదు. మనల్ని ఎవడన్నా తిడితే ముందు ఆయన పరువు పోయిద్ది. నేను అట్లనే తగాదు పెట్టుకునేవాడిని దేవుడితో. వాళ్ళ నోటికి డబ్బులు కట్టాలా, డబ్బులు లేవు, వాడొస్తాడు, వాడు నన్ను తిడితే నీకే తగులుతే నీ ఇష్టం. ఇప్పుడు నేను నీ కొడుకుని అయిపోయాను. ఇప్పుడు ఏదన్నా సరే నా కొదువు అయితే నన్ను ఇవ్వడం ఏదన్నా అంటే నాకేం నొప్పి లేదు. తల నువ్వు కదా, బాధ నీకే. అట్ట వదిలేసి ఊరుకునేవాడిని. ఇప్పటికి కూడా అట్టు ఉండబట్టే మెంటల్ హాస్పిటల్కి చేరలా. ఇప్పుడు కూడా అట్టు ఉండబట్టే, లేకపోతే ఆ ఫ్యాన్లు చూసి అశ్వములు ఏంటి పైన తిరుగుతున్నాయి అన్నవాడిని. నా రథములేమి పైన సంచరించుచున్నవి, ఎక్కడ నా సైన్యం అనుకుంటూ ఉండేవాడిని మెంటల్ హాస్పిటల్లో. ఓ అబ్బాయి, ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు అన్నీ ఆయన మీద వేసి, నీకే స్తోత్రం. ఒకటే పాట, నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా నాదుడుండ, శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు, కనుక నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా నాదుడుండ. పాట బాగానే పాడుతున్నారు గట్టిగా, పాట బాగానే పాడుతున్నారు గట్టిగా, నాకేమీ కొదువా అని. అది నిజంగా గుండెల్లో అలానే ఉంటే బాగుండు, గుండె జబ్బులు రావు. దేవునికి స్తోత్రం. ఏమండి, షుగర్లు పెరగవు, బీపీలు పెరగవు, అన్ని లైన్లో ఉంటాయి. ఏం తమ్ముడు, నిజంగా హృదయంలో పెట్టుకున్న మాట, నాకేమి కొదువా నాదుడు ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు? మోషే అడిగాడు, ఏం పేరు అయ్యా నీ పేరు? వాళ్ళు అడిగితే ఏం చెప్పమంటే ఉన్నోడని చెప్పు అన్నాడు. అసలు ఎంత మేధావో! ఒక్కటే మాట, ఉన్నోడని చెప్పు. ఏమున్నాడు? కష్టాల్లో ఉన్నాడు, కన్నీళ్లలో ఉన్నాడు, ఆనందంలో ఉన్నాడు, నువ్వు అసలు లేనప్పుడు ఉన్నాడు. ఏమండి, అక్కడున్నవాడు, ఇక్కడున్నాడు, ఎక్కడైనా ఉన్నాడు, అంతటా ఉన్నవాడు, ఆస్తి ఉన్నవాడు, అంతస్తు ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, బుద్ధిబలం ఉన్నవాడు, తెలివి ఉన్నవాడు, శౌర్యం ఉన్నవాడు, పరాక్రమం ఉన్నవాడు, ప్రభుత్వం ఉన్నవాడు. నీకేం కావాలి? ఏదన్నా చెప్పు, ఉన్నవాడు. అదే నా పేరు పో అన్నాడు. అప్పచెబితే అప్పచెప్పని. అయినా నాకు అర్థం కాదు. ఇంకొక మాట కూడా చెబుతాను. ఇప్పుడు నేను ఎగతాళి చేశారనుకో, వాళ్ళు ఎంతకాలం ఉంటారు నాకు అర్థం కాదు. వాళ్ళు ఏమన్నా ఉట్టిగా టూర్ ఎగుతారేడా, లేకపోతే వాళ్ళకున్న ఏమన్నా స్థిరంగా ఉంటాయా? ఏమండి, మొన్నటి దాకా ఒక ప్రభుత్వం ఎగిరారు పాపం, ఇప్పుడు వాళ్ళు పోయి ఇంకొకళ్ళు వచ్చి ఎగురుతున్నారు. ఇది నడుస్తూనే ఉంటుంది కదా. ఒకటి ఆనందం, మరొకటి దుఃఖం, మళ్ళీ మరొకటికి ఆనందం, మరొకటికి దుఃఖం. అంటే అనని చెవిటాడైనట్టు వెళ్ళిపో. ప్రతి మాట తీసుకొని కుమిలి కుమిలి గందరగోళం అయిపోతే చచ్చిపోతావు అన్యాయంగా. అన్యజనుల్లాగా ప్రవర్తించొద్దు. నువ్వు పరలోక రాజ్య సంబంధివి. నీ దృష్టి అంతా పైకి ఉండాలి. దేవునికి స్తోత్రం. పైకి ఉండాలంటే రోడ్డు మీద పోయేటప్పుడు పైకి చూడమని కాదు, అటు చూశారు. మీ దృష్టి అంతా పైకి ఉండాలన్నాడు. అన్న పైకే ఉండ. కొలసై పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే చూడండి, ఈ మాట ఉంది. కొలసై పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. ఏం వెతకమన్నాడు? పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఆయన ఉన్నాడు.
ఇంకా నాకైతే నాకు తెలిసి నా అనుభవంలో నేను చెప్తున్నా, చాలా రకాల మలుపులు తిరిగిన, కొన్నిసార్లు చేదైన మలుపుల్లో గుండా వెళ్ళినా చెయ్యి మాత్రం వదిలిపెట్టలా. ఆయనే మోసాడు, ఒక దరికి తెచ్చాడు. ఇప్పుడున్న పోరాటంలో కూడా ఒక దరికి తెస్తాడు. నేను పోరాటంలోనే ఉన్నా, మీరు పోరాటంలోనే ఉన్నారు. ఈ భూమి మీద ఉన్నంత వరకు మనది పోరాటమే. కానీ మీ గుండె ధైర్యం కోసం చెప్తున్నా, ఎన్ని పోరాటాలు మన ముందున్నా మన చెయ్యి పట్టుకున్నవాడు మాత్రం సామాన్యుడు కాదు. గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు మనకు తోడై ఉన్నాడు గనక కలత చెందొద్దు. మరి దేని మీద దృష్టి పెడదాం? నిన్ను వినండి, మనుషులు తిడితే పట్టించుకోవాకు. ఎందుకంటే తిట్టే నోరు ఉండదు, తిట్టేవాడు ఉండడు ఒక రోజుకి. దేవదూతలు తిడితే పట్టించుకో. అర్థం కాలేదా? మనుషులు నిన్ను తిడితే పట్టించుకోవాకు, దానికోసం కుమిలి ఏడవాకు, ఫీల్ అవ్వవాకు, అవమానం తలంచవాకు. తిట్టనే, మనుషులు తిడితే తిట్టనే, పట్టించుకోవాకు. కానీ దేవుడు తిడితే పట్టించుకో, దేవదూతలు తిడితే పట్టించుకో, భక్తులు తిడితే పట్టించుకో. ఎందుకు? అది శాశ్వతమైంది. కానీ వాళ్ళు నిన్ను తిట్టరు. మనుషులు తిడితే పట్టించుకోవాకు, ఎందుకంటే ఒక రోజుకి భూమి మీద నువ్వుండో నిన్ను తిట్టేవాడు ఉండడు. ఇదంతా తాత్కాలికం, ఇది టెంపరీ లైఫ్. అన్యుల్లాగా మనం దీని మీద అతుక్కోవటానికి లేము. మన సమయం ఆసన్నమైనప్పుడు మనం పిలువబడతాం. ఈలోపు మనకు కావాల్సినవన్నీ ఆయన చూసుకుంటాడు. అన్యజనుల్లాగా విచారించవద్దు, కుమిలిపోవద్దు, కృంగిపోవద్దు, ఏమైద్దో అనుకోవద్దు. విశ్వసించు దేవుణ్ణి. ఒక్కటే మాట, ఎవడు గదిలిచ్చినా ఒకటే డైలాగ్, నాకేం కావాలో నా తండ్రి సిద్ధపరిచాడు. సేవకుడైనా నాకేం కావాలో నా తండ్రి సిద్ధపరిచే ఉంచాడు. నాకేం కంగారు లేదు, దిగులు లేదు అని. పిల్లల ఫ్యూచర్, నా పిల్లలకి ఏం కావాలో కూడా సిద్ధపరిచే ఉంచుతాడు. నాకేం కంగారు లేదు. నా మైండ్ అంతా ఆయన రాజ్యము, ఆయన నీతి నాలో విస్తరించాలి. ఆయన నీతి, ఆయన రాజ్యం నాలో విస్తరించాలి, నా ద్వారా సమాజంలో విస్తరించాలి. నేను ఆయన ఏదన్నా అన్నాడేమో ఒకటే పట్టించుకుంటా, ఆయన నొచ్చుకుంటున్నాడేమో, ఆయన బాధపడుతున్నాడేమో, ఆయన ఎక్కడన్నా అభ్యంతరం ఫీల్ అవుతున్నాడేమో అన్నదే పట్టించుకుంటా. ఇక ఎవడెన్ని తిట్టినా నేను పట్టించుకోను. అచ్చంగా నా మీద లైవ్లు పెట్టి తిట్టారు. తిట్టి 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 సాలిపోయిన వాళ్ళు మూసారు. మళ్ళీ ఎక్కడెక్కడ అబద్ధాలన్నీ పెట్టి తిట్టారు. ఏం పట్టించుకోవాలా? ఆ స్టార్టింగ్లో కొన్ని ఒకటి రెండు నా చెవుకు వచ్చినాయి. తర్వాత ఇక మొత్తం వదిలేశా. ఎందుకంటే చెవులు నాకు కాదుగా. నా చెవులు ఏడున్నాయి? ఎవరికి ఉన్నాయి నా చెవులు? మొత్తం వినేవాడు వింటున్నాడుగా, రాసుకునేవాడు రాసుకుంటున్నాడుగా, తోలు తీసేనాడు తీస్తాడుగా. నాకెందుకు? అందుకే నేనేది వినదలుచుకోవాలా, వదిలేశా. తిట్టుకొని, దూషించుకొని, అవమానపరుచుకొని నేను అయ్యేం పట్టించుకోను. నాలో ఆయన నీతి రాజ్యం ఎంత విస్తరించిందో చూసుకుంటానో, నా ద్వారా సమాజంలోనికి ఆయన రాజ్యం విస్తరించడం ఒక్కటే దృష్టిలో పెట్టుకుంటా. ఒక్కటే నేను ఆలోచించేది, వినండి, మీరు కూడా అదే నేర్చుకోండి. నా చర్యల వల్ల ఆయన ఎక్కడన్నా నొచ్చుకుంటున్నాడా అన్నది ఒక్కటి చూసుకుంటా నేను. నా ప్రవర్తన వల్ల, నా క్రియల వల్ల ఆయన ఎక్కడన్నా అభ్యంతర పడుతున్నాడేమో అన్నది ఒక్కటే చూసుకుంటా. ఆయన ఒక్కడు నా విషయంలో పర్ఫెక్ట్గా ఉన్నాడు అనుకో, నేను ఆయన ముందు యథార్థంగా ఉన్నాను అనుకో, క్రమంగా ఇక ఎన్నొచ్చినా సేవకులు మన ప్రవర్తన ఆయన ముందు ఒక్కటి జాగ్రత్త చూసుకోండి. ఆయన్ని నొప్పించకుండా చూసుకోండి, ఆయన్ని అభ్యంతరపరచకుండా చూసుకోండి, ఆయన్ని గాయపరచకుండా చూసుకోండి. విశ్వాసులు మీరు కూడా. ఎందుకంటే మన రాజు ఆయన మన యందు సంతోషించున్నట్టు చూసుకోండి. ఆయన మన యందు సంతోషిస్తే మామూలుగా ఉండదు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మనుషుల్ని సంతోషపెట్టి దేవుణ్ణి బాధ పెడతాం. అది మన బుద్ధిహీనత. మనుషుల సంతోషాన్ని వెతికి దేవుని అభ్యంతర పెడతాం. అది మన బుద్ధిహీనత. నేను చెబుతున్నా,
దేవుని సంతోషాన్ని వెతకండి. ఇక ఎన్నొచ్చినా లెక్క చేయొద్దు. ఎందుకంటే మన యందు ఆయన ఆనందిస్తే జయం మనదే. మన యందు దేవుడు ఆనందిస్తే, మనల్ని బట్టి దేవుడు సంతృప్తి చెందితే, సంతోషపడితే, ఆయన సంతోషపడే విధంగా మనం అడుగులు వేస్తే ఆ తర్వాత చూసుకో. నాకున్నదే ఒక ముద్ద. ఆ ఒక ముద్దలో ఆకలి కొని వచ్చినోడికి అందులో సగం పెట్టడానికి ఇష్టపడ్డా. సంతోషం వచ్చింది ఆయనకి. ఒరే, నీకున్నదే ఒక ముద్ద అయితే అందులో మళ్ళీ ఇంకొకటికి పెడుతున్నావు, ఏం మనసురా నీది, బా నచ్చావురా నాకు అన్నాడు. బస్తా వచ్చి ఉందాడ. ఒక ముద్ద ఒక పక్కనోడికి పెడితే ఒక బస్తా ఇచ్చి కూర్చున్నాడు అక్కడ. నా జేబులో ఉంది 50 రూపాయలు. మీరు నమ్మండి, లేకపోతే ఏదన్నా వాగు చూసుకొని దూకండి, నాకు అనవసరం. మాతో ఖచ్చితంగా చెబుతున్నాను, 50 నా జేబులో ఉంది. కొంతమంది ఎటకారం చేస్తానా అని, అందుకని చెబుతున్నాను, దూకండి ఎన్న వాగులు అని చెబుతున్నాను. నమ్మనోడు మరి ఏం చేయాలా? ఉంది 50. ఆ రోజే ఓ పాస్టర్ గారు వచ్చాడు నా దగ్గరికి. 50 రూపాయలు ఉంటే 2 రోజులు నడిచిద్ది, 3 రోజులు నడిచిద్ది అన్నట్టుంది పరిస్థితి. పచ్చడో ఏదో వేసుకొని ప్రార్థన చేస్తానయ్యా అని పాస్టర్ గారు వచ్చాడు. ఏం చేయాలా? సరే ప్రార్థన చేయించుకుని ఆ 50 ఆయన చేతిలో పెట్టా. జేబు ఖాళీ. దేవునికి స్తోత్రం. మొత్తం ఆయన చేతిలో పెట్టాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆమె కూరకాని అడిగింది, రైస్ ఏదో ఒకటి ఉంటుంది, నూకలో ఏదో ఉంటుంది, కూరకేందని అడిగింది, ఏం చేయాలా? పర్లేదులే, ఆయనకి సంతోషం కలిగే పని చేశా, ఇక ఆయన చూసుకుంటాడు ఏదైనా. మీరు నమ్మండి నమ్మకండి, అదే రోజు 1200 వచ్చింది నా చేతికి. 50 రూపాయలు ఎక్కడ, 1200 ఎక్కడ? ఎన్ని రెట్లు ఎక్కువ చెప్పు? అందుకే కొంతమంది అంటారు. అందుకని ముందే నమ్మకపోతే నీలాగా అంటే ఆయన సంతోషపడతాడు, నేను ఇలా ప్రవర్తిస్తే ఆయన సంతోషపడతాడు, ఈ దిక్కులేని వారిని ఆయన సంతోషపడతాడు, ఈ నలుగురికి పట్టాడు అన్నం పెడితే ఆయన సంతోషపడతాడు, నేను ఇలా చేస్తే సంతోషపడతాడు, నేను పోనీలే అనుకుంటే సంతోషపడతాడు, నా తండ్రి ఎలా సంతోషపడతాడు, ఏ విధంగా నేను సహిస్తే సంతోషపడతాడు, క్షమిస్తే సంతోషపడతాడు, భరిస్తాడు. నా ప్రభువు ఉన్నాడని నేను మాట్లాడుతుంటే ఆ విశ్వాసాన్ని బట్టి సంతోషపడతాడు, చూసుకుంటాడు అని నేనంటే సంతోషపడతాడు. నా ప్రభు సంతోషపడతాడు. నా ప్రభు సంతోషపడితే చాలు అనుకుని ప్రతి అడుగు వేశా. దేవుడి కృపలో ఈ రోజుకి ఆయన హస్తం తోడుగా ఉండి నడిపిస్తూ ఉంది. నిజంగా నేను ఎప్పుడైనా బాగా ఏడిస్తే, మీరు ఏనండి, బాగా ఏడిస్తే అయిపోయిందిలే, ఇంకా ఎక్కువసేపు చెప్పను, మీరు ఉపవాసం ఉన్నారు, పాపం ఇబ్బంది పడతారు. నా అనుభవాల్లో పోతే ఒకదే కదా అది. మీ నమ్మకం కోసం మూసేస్తున్న బైబిల్ కూడా. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడన్నా బాగా ఏడ్చాను అంటే, ఎప్పుడైనా ఎందుకు ఏడ్చానో తెలుసా? బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి అని ఏడవలా, లేకపోతే నాకు ఇవ్వు అని ఏడవలా, ఎవడో ఏదో అని ఏడవలా. ఎప్పుడైనా నేను ఎక్కువ ఏడ్చింది దేనికోసం? నిన్ను ఈ విధంగా బాధ పెట్టాను, ఈ విధంగా అభ్యంతర పెట్టాను, ఈ విధంగా నీ దుఃఖానికి కారణమయ్యాను, నిన్ను బాధ పెట్టానని ఆయనను అభ్యంతరపరిచిన ఘట్టాలను తలుచుకొని విపరీతంగా ఏడ్చుకున్నా. ఆయన్ని బాధ పెట్టిన ఘట్టాలను బట్టి నేను ఏడ్చాను తప్ప, నేను భౌతికంగా అనుభవించే బాధలను బట్టి ఏడవలా. ఎందుకంటే అవన్నీ నాకు ముఖ్యం కాదు, అవన్నీ ఆయన చూసుకుంటాడు. నేను ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఎంతమందికి అర్థమవుతున్నాయో, ఎంతమంది హృదయంలోకి వెళ్తున్నాయో నాకైతే తెలియదు. నీకు అర్థమైతే ఒకసారి చేతులు ఎత్తి చెప్పండి, నాకు అర్థమవుతుందని. అంతే. నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు, ఏం కృంగిపోవద్దు. కొంతమంది యథార్థ హృదయులై దేవుణ్ణి ప్రేమించి సేవిస్తా ఆయన కార్యాల కొరకు ఓపికగా కనిపెట్టుకుని ఆయనకి వెళ్ళి డోంట్ వరీ, శ్రేష్టమైన దాన్ని పొందుతావు. నువ్వు శ్రేష్టమైన దాన్ని పొందుతావు. శ్రేష్టమైన దాచిపెట్టి ఉంచుతాడు నీకు. నమ్మదగిన దేవుడు. మీరు ఎక్కువ అని నువ్వు అనుకుంటే
ఇది మొదలుకొని ఇక చింత, దుఃఖం, వేదన వదిలే ఆయన్ని సన్నుతించి, ఆయనలో ఆనందించి, ఆయన విశ్రాంతిలో ఉండు. గుర్తుపెట్టుకో, నువ్వు అనవసర విషయాలను, ఈ సంగతులు, ఆ సంగతులు, ఇవి ఇవి అవి అని నువ్వు బాధపడి దేవుణ్ణి బాధ పెట్టవాకు. దేవుడు చెప్పాడు మర్యాదగా సంతోషంగా ఉండని. ఏమని చెప్పాడు? మర్యాదగా. ఏం అటు చెబుతున్నారు? మర్యాదగా అంతే. అవసరమైతే 2 కొట్టి కూడా సంతోషించంటాడు. కొడితే ఆడ సంతోషిస్తాం ప్రభు అంటే, అంతే, నువ్వు సంతోషించాలి అంతే, లేకపోతే కొడతా. ఇది ఎక్కడ దౌర్జన్యం తండ్రి? సంతోషం అంటే పరిస్థితులను బట్టి మాకు రావాలి, అనవసరం, నువ్వు సంతోషించాలి అంతే. ఏంటి నేను లేనా? నేనున్నాగా, నువ్వు సంతోషంగా ఉండు అంటే. అన్ని అప్పులు అయిపోయినాయి ఇప్పుడు. అరే అప్పులైతే సంతోషంగా ఉండు, నోరు మూసుకొని. మరి అప్పులు నేను చూసుకుంటాగా. ఎప్పటికి ఏది అందించాలో అది అందిస్తాను, ప్రశాంతంగా ఉండు, నన్ను నమ్ము. మనం ఆయన్ని నమ్ముతున్నాం అంటానికి గుర్తు ఏంటంటే మనం హ్యాపీగా ఉంటాం. మనం ఆయన అనుమానిస్తున్నాం అంటే దుఃఖంలో ఉంటాం. తరచుగా నువ్వు అలాగ దుఃఖాలు, వేదనలకు వదిలేయి. ఈ ఉపవాసాల్లో, ఈ 4వ కూటమిలో, ఈ 2వ దినమందు దేవుడు మనకు అందిస్తున్న మాట, మీరు నా రాజ్య, మీ జీవితాలన్నీ నా చేతుల్లో ఉన్నాయి. కలత చెంద, శ్రేష్టమైన వాటిని మీకు అందించడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను అంటాడు దేవుడు. అంటున్నాడు ఆయన. ఎక్కడ వినుకొండ అవతల పోయి దేవులాడా. మీటింగ్స్, కోటాలకి స్థలం వినుకొండ అవతల, దాదాపు 100 కిలోమీటర్ల అవతలకి పోయా. ఫారెస్ట్ అదంతా. అక్కడ రేటు తక్కువ వచ్చిందని పోయా. అసలు ఆడికి ఎవరు వస్తారు? నా విశ్వాసం, అడవిలోకైనా వస్తారు, ఆయన తీసుకొస్తాడని. దేవునికి మహిమ. పోయి ఆ కొండల మీద తిరుగుతా పక్కన ఏళ్ళతో చెప్తా ఉన్నారే, మనం ఏడ తిరుగుతున్నాం కానీ ఆయన నమ్మదగినోడురా, అక్కడే దాచిపెడతాడ్రా, మనకి ఆడే ఉంటుందిరా, ఎక్కడో దాచిపెట్టి ఉంచుతాడ్రా. ఆ సమయం వచ్చిందాక మనకు అర్థం కాదు, ఆ సమయం వచ్చినప్పుడు మనకు అర్థమైద్దిరా, అక్కడే ఉంచుతాడ్రా అనుకుంటా తిరిగా. 100 కిలోమీటర్లు ఎక్కడ, 6 కిలోమీటర్లు ఎక్కడ? సిద్ధపరిచాడా లేదా? నా మాట సిగ్గుపడిందా? నా నిరీక్షణ సిగ్గుపడిందా? 6 కిలోమీటర్ల ప్రార్థన తోట, అదే 6-7 కిలోమీటర్లో మీటింగ్ రౌండ్. ఇప్పుడు మీకు ఏముందిలే అనిపించవచ్చండి, నాకు అది పెద్ద విషయం. 100 సార్లు ఆయన చెబుతా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1000 సార్లు ఆయన చెబుతా, నాకు అది పెద్ద విషయం. మరి అనిపించవచ్చు మీకు, కానీ నాకు ఆప్ట్రాలు కాదు, అది చాలా విచిత్రం. దాచిపెట్టాడా లేదా? అప్పచెప్పాడా లేదా? ఇంకా ఇస్తాడా లేదా? ఈడు అది కూడా ఇస్తాడా? ఈడ దేవునికి మహిమ. అది అంతే, అట్లా ఉంటాయి. చూడు ఎంత దూరం. ఇందాక ఓపెన్ అయింది ఒక షెడ్డు, సేవకుల తరబీదు కోసం సిద్ధపరిచిన షెడ్. అది ప్రార్థన తోటలో. రేపు కూటమయ్యాక చూసిపోండి. దేవునికి మహిమ. నీకు కూడా దాచిపెట్టి ఉంచుతాడు తమ్ముడా. ఎంత ప్రేమ నువ్వంటే, ఎంత ప్రేమ నువ్వంటే పట్టించుకున్నట్టున్నాడని వదిలేశాడు అనుకుంటున్నా అయింది. సేవకులు కొంతమందికి ఏమో నన్ను వదిలిపెట్టినట్టే ఉన్నాడు, అసలు నా బతుకు ఏం అర్థం కావట్లేదు అసలు నాకు. ఏమయ్యా, నిన్ను పిలిచి నిన్ను అభిషేకించి నిన్ను ఎంతగా సిద్ధపరిచి వాడుకోకుండా ఆగు, నీకు దండం పెడతానయ్యా అన్నదాకా, విశ్రాంతి లేదయ్యా అన్నదాకా వాడుకుంటాడు. ఆ రోజు వస్తుంది. ఈరోజు నాకు అదే పరిస్థితి అయింది. ఇటు జనాన్ని చూసి ఇటు పరిగెత్తుతున్నా. ఒకసారి ఏమో స్టార్టింగ్లోనే మోకాళ్ళు వేసి, ప్రభువా నాకు ఆత్మల నిమ్ము, లేకపోతే నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేసి, మీరు నమ్మండి నమ్మపండి, నిజంగా ఇంతే ప్రార్థన చేశాను. మోకాళ్ళు వేసి
నాకు ఆత్మల నిమ్ము, లేకపోతే నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేశా. సరే నీ పిచ్చి కుదిరిస్తాను ఆగురా అని ఇప్పుడు వదిలాడు. ఇప్పుడు వదిలితే ఏడికన్నా మనం దొంగోడు పోయి వచ్చినాడు పోయి వస్తున్నాను. ఏం చేద్దాం? ఏమండి మొన్న మీటింగ్ కట్టెలు నరుగుతా ఉంటే వెనక నుంచి ఫోటో తీశాడు ఒకడు. ఎక్కడ తీస్తున్నా కూడా అర్థం కావట్లేడు ఫోటో. బ్యాక్ సైడ్ అండి వాళ్ళు పిచ్చెట్టుంది. ఇప్పుడు ఏ కాడికి తప్పించుకొని పారిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నాను మీకు అర్థమైంది కదా. నా దేవుడు నమ్మదగినవాడు. ఎటు పోవాలో కూడా తెలియట్లే. దొంగళ్ళ తిరుగుతున్నా మఫ్టీ డ్రెస్ వేసుకొని, అయినా గుర్తుపడుతున్నారు. నాకు అర్థం కావట్లా. నేను అడుగుతున్నా కొంతమందిని, అసలు నేను ఈ అవతారం వేసా కదా ఎట్టు గుర్తుపట్టా అంటే, అన్నావు నువ్వు అడు తిరుగున్నా గుర్తుపడతా అన్నావు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎన్ని గెటప్పులు వేసినా నీ 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 స్ట్రక్చర్ ఐడియా ఉంటుందన్నా మాకు. నువ్వు అడు తిరుగున్నా సరే నిన్ను గుర్తుపడతాం మేము. నన్ను బాగా పట్టించేది పిల్లలు పట్టిస్తారు. ఎక్కడున్నా సరే అడ్డుగో శాలేమన్నా వచ్చాడు అడ్డుగో అని మౌలు కళ్ళు కాదు అట్టిస్తాడు. ఆగి 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 ఆయన వాడుకోవటం మొదలు పెడితే ఇక జాలయ్య అన్న దాకుంటుంది ఆయన కార్యం. నమ్మితే స్తోత్రం చెప్పు. నీకు కూడా ఏమండి మన దేవుణ్ణి బట్టి ఆ మాత్రం చెప్పుకోలేమా? అంత మాత్రం నమ్మలేమా? ఆయన పిడికిలు విప్పి ఇస్తే దాచడానికి కూడా నీకు స్థలం దొరకదు. అంత పెద్ద పిడికిలు అయింది. అధైర్యపడద్దు, దిగులు పడద్దు. సంతోషంగా ఉంటారా లేదా? మర్యాదగా నవ్వండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏడు మొగాలు తీసేయండి. ఆడుతుండాలా. మనకు అప్పులు ఇచ్చినోడు కూడా మైండ్ పోవాలా. ఇదేంద్ర ఈడికి ఇచ్చి నేను దిగులుగా తిరుగుతున్నా, ఈడే ఇగిలించుకుంటా తిరుగుతా. దేవునికి స్తోత్రం. ఈడికి ఇచ్చి నేను నిద్ర మాత్రం మీకు ఆనందంగా తిరుగుతున్నాడు. నిజంగా అంతే ఉండాలి. హ్యాపీ. క్రీస్తు యేసునందు సంతోషం. చేయడా దేవుడి కార్యం? ఎంతమందికి విశ్వాసం ఉంది? మరి నిలబడతారా? కూటమి అయిపోగానే మళ్ళీ అటు పెడతారా? ఉసురు ముఖం పెడతారా? అరే నీ ముఖం ఫీలింగ్ పెట్టినప్పుడు చూపిస్తే భలే ఉంటుందిరా, అప్పుడు చూపించరా. మన వాళ్ళ ముఖాలు నేను పెడతాను అప్పుడప్పుడు. లోపలేమా బయటికి కూటమి అయిపోయి పెట్టను. అయ్యో నేను ఇప్పటిదాకా వాక్యం విని ఏడు అని గద్దిస్తే చేస్తాడులే, ఏసై చేస్తాడులే. కృంగిపో, హెల్త్ చెందద్దు. ఆయన తలపుల్లో నువ్వు ప్రాణం పెట్టాడు నీకోసం. ప్రాణం పెట్టా తప్పకుండా చేస్తాడు. లే, మోకాళ్ళ మీదకి రా. మోకాళ్ళ మీదకి రా. పరలోక రాజ్యం నీది. ఇశ్రాయేలుకి భూలోక రాజ్యం వాగ్దానం చేసిన దేవుడు మనకి పరలోక రాజ్యాన్ని వాగ్దానం చేశాడు. పరలోక రాజ్యం ఒక్కటే ఇస్తానల్లా, పరలోక రాజ్యంతో పాటు భూమి మీద మన మనుగడకు కావాల్సినవన్నిటినీ కూడా దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఏం తిందుమో, ఏం తాగుదామో, ఏంది నా గతిని ఆలోచించొద్దు. నీకు కావాల్సినవన్నీ నేను సిద్ధపడి ఒకటొకటిగా తగిన కాలం మంది అన్నీ నీ చేతికి వస్తాయి. నువ్వు నన్ను మహింపరుస్తావు. ఈరోజు కన్నీళ్లతో ఉన్నావు, ఆనాడు ఆనంద భాషని నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఇది నేను అనుభవించి చెప్తున్న విషయం, అనుభవపూర్వకంగా ఎరిగిన సత్యం. ప్రార్థన చేద్దాం. నా తండ్రి, రోజున్న భయాన్ని తొలగించి గొప్ప ధైర్యాన్ని, గొప్ప ఆదరణని, గొప్ప విశ్వాసాన్ని, అలాగే నా దృష్టి పరలోక రాజ్యం వైపు మళ్లించి నీవు తలవై ఉండి నా సమస్త సంగతులు వింటున్నావని, సమస్త సంగతులు నువ్వే ఆలోచిస్తున్నావని, నాకు కావలసిన సమస్త సంగతులు సిద్ధపరుస్తున్నావని
స్పష్టంగా నాతో మాట్లాడి నన్ను ధైర్యపరిచి నా గుండెను ఆదరించావు. నిజమే, నేను దుఃఖపడ్డది నిజం, భయపడ్డది నిజం, కలత చెందింది నిజం, మనుషుల మాటలను తలుచుకొని కుమిలి ఏడ్చింది నిజం. ఈరోజు నేను ఆదరణ పొందాను. నేను తప్పకుండా నీ దృష్టి పెడతాను. యేసయ్య, నీ వైపే దృష్టి పెడతాను. పరిశుద్ధాత్ముడా, నువ్వు మమ్మల్ని యేసు పోలికలోనికి మార్చడానికి వచ్చావు. తెలుసుకున్నాను. రక్షించడానికి, యేసు వలె ప్రవర్తించడానికి, అన్ని విషయాలలో యేసు వలె ఉండడానికి నా వంతు నేను ఎదగడానికి సిద్ధపడుతుండగా నాకు సహాయం చేసి నన్ను ఎదుగుదలలోనికి నడిపించు. కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ మాటల చేత నా గుండె బరువును దించినందుకు వందనాలు, ధైర్యపరిచినందుకు వందనాలు, స్వస్థపరిచినందుకు వందనాలు, సంతోషాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు, నా కళ్ళు వెలిగించినందుకు స్తోత్రాలు. ఓ, నన్ను వాడుకుంటానని వాగ్దానం చేసినందుకు వందనాలు. ఓ, విస్తారమైన కార్యములు చేయబోతున్నానని వాగ్దానం చేసినందుకు వందనాలు. నేను నీకు దాచి ఉంచాను అని చెప్పింది నీకు వందనాలు, వందనాలు, వందనాలు. చెప్పిన మాటను బట్టి నీకు వందనాలు. నీవు నా రెక్కల నీడలో ఉన్నావని చెప్పినందుకు వందనాలు. ఓ, నాకు సిద్ధపరిచినందుకు నీకు, నీ బలీయమైన కార్యాలు చేయబోతున్నందుకు నీకు వందనాలు. ఓ, నా సిగ్గుని తొలగించి నా తలని ఎత్తుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీకు వందనాలు, 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 కృతజ్ఞతలు. మళ్ళొక్కసారి నన్ను ధైర్యపరిచావు, నా బిడ్డల్ని ధైర్యపరిచావు. దేవా, ఈ వాగ్దానం కోసం కాచుకొని ఉండగా మమ్మల్ని బలపరిచినందుకు, బాధ పెడుతున్నామేమో, ఎక్కడన్నా నిన్ను అభ్యంతరపరుస్తున్నామేమో, ఎక్కడన్నా నువ్వు నొచ్చుకునే విధంగా ప్రవర్తిస్తున్నామేమో, మమ్మల్ని క్షమించు, క్షమించు. నీ రక్తముతో కడుగు. మాకు నీ సంతోషమే కావాలి, మాకు నీ ఆనందమే కావాలి, మాకు నీ నెమ్మదే కావాలి. దేవా, నీవు 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 మమ్మల్ని బట్టి ఆనందపడాలి, మమ్మల్ని బట్టి నీవు నెమ్మదిగా ఉండాలి, కలత చెందకూడదు ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, తెలిసి తెలియక ఇంతవరకు పిచ్చిగా ప్రవర్తించుంటే మన్నించు, అనవసరంగా దుఃఖపడి ఉంటే క్షమించు, అన్యజనుల్లాగా వాటి కోసం వీటి కోసం విచారపడి ఉంటే మన్నించు. ఇక నేను నీ బిడ్డగా నిలుస్తాను, గెలుస్తాను. యేసుక్రీస్తు నామములో నేను మహిమపరచుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరి ఏదో పాట పాడదాం, మరి పాడదామా? ఒట్టి కాదు, మరి ఏదో మనోళ్ళు లైన్లోకి వస్తారు, ఒక చూపు చూడండి ఉంటే, లేకపోతే ఏం దిగులు పడవాకి ఇస్తాడులే యేసయ్య. కలిగి ఉన్నోళ్ళు తోడ్పడి అందించండి, లేకపోతే బాధపడకండి. ఒకరోజు అయితే కానుకేయటానికి కూడా ఏం లేవు నా దగ్గర, అలాంటి రోజు కూడా చూసా. ఆయన తర్వాత సమృద్ధినిచ్చాడు, ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళకి అప్పులు ఇచ్చేటట్టు చేశాడు. చేస్తాడు ఆయన.